చిన్న పిల్లలు మాటలొచ్చి రాక మాట్లాడుతుంటే మస్తు ముద్దుగా అనిపిస్తదబ్బా. ఒక్కొక్క పారి మస్తు నవ్వుకుంటాం కూడా. టీవీలో పాటలు వస్తే లేచి డాన్సులు చేస్తుంటారు, పడుకుంటా లేసుకుంటా. ఫోన్లల్లా ఫోటోలు వీడియోలు తీసుకొని మనం మురుస్తుంటాం. వాట్సాప్లో స్టేటస్లు పెడతాం, ఫేస్బుక్లో పెట్టుకొని సంబరపడతాం. కానీ గిల్లు ఆడికే ఊకోలేదుల్లో. పాతకాల పంట అంటారు కదా, గిదే కావచ్చు. ఎన్ని మెడల్స్ ఉన్నాయో చూడుర్రి. ఎవలో పాటగాడో పట్టుకొచ్చి ఉండొచ్చు అనుకునేరు. గీ బుడ్డోనికొచ్చినాయే. నిండా 4 ఏళ్లు లేడు గాని అవార్డులు బొచ్చడు కొట్టుకొచ్చిండు. షిన్నోన్ దమాకు అట్లా రువ్వడు చూపిస్తుంది. మరి పాటలైనా పద్యాలైనా గంట కొట్టినట్టే అప్పచెప్తున్నాడు మళ్ళా. హనుమాన్ చాలీసా ఎంత ముద్దుగా చెప్తున్నాడో కదా. పేరు విరాజ్. 3.5 ఏండ్లకే ఇందూరు వండర్ కిడ్ అని పేరు వేయిండు. ఉండేది నిజామాబాద్ లా. నాయనది సర్కార్ కొల్వట. మాటలొచ్చినప్పుడే అమ్మ నాయనలు చిన్న కథలు పద్యాలు వినిపిస్తుంటే ఎమ్మటే అప్పచెప్పేదట. అట్లా రోజుకో పాటనో పద్యమో చెప్తుంటే మంచిగా నేర్చుకున్నాడు. ఇప్పుడు 110 శ్లోకాలు, 30 ఇంగ్లీష్ పదాలు, కూరగాయలు, పిట్టలు, జంతువుల పేర్లు చెప్తాడట. 13 చిహ్నాలు, 11 తీర్ల రంగులు గుర్తుపడతాడట. బుడ్డోని టాలెంట్ చూసి కొన్ని సంస్థలకు చెప్తే వాళ్ళు టెస్ట్ చేసి అవార్డులు ఇచ్చిర్రన్నట్టు. మేము మాట్లాడుకున్న విని మాకు ఉల్టా చెప్తుండే అనమాట. అరే మేము అప్పుడు అనుకునేది, అరే మేము ఎప్పుడైతే నేను చెప్పలేదే మా బాబుకి, ఇది సడన్గా చెప్తున్నాడు అని. అప్పటి నుంచి మేము అలా ట్రైన్ అప్ చేయడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని, పిక్చర్ మ్యాచింగ్ అని, పజిల్స్ గానీ ఇవన్నీ చాలా ఫాస్ట్ గా నేర్చుకో. 1 టైం చెప్తే సరిపోతుంది. పిల్లలు అన్నాక అందరికి ఏదో ఒక టాలెంట్ ఉంటది. అమ్మానైనా గుర్తుపట్టి ఎంకరేజ్ చేస్తే మీ పిల్లలు సుతా గిట్లనే ఆర్పారైతారు మళ్ళా.